హాయ్ ఫ్రెండ్స్, ఈ మెషర్మెంట్స్తో నార్మల్ బ్లౌజ్ కట్ చేసాం. అదే మరి బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసాం. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అండి. నార్మల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దామండి ఈ మెషర్మెంట్స్ తోటి. ఇప్పుడు 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని బాగా ఐరన్ చేసుకొని, ఓపెన్స్ ఉంది మనకు ఆపోజిట్గా ఉండేలాగా తీసుకోవాలండి. ఓపెన్స్ నేను చూపించిన మరి తీసుకోవాలండి. ఐరన్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్ట్రాస్ మనం ఎలాగైతే కట్ చేసుకుంటామో అన్ని బ్లౌజెస్కి అదే మరి కట్ చేసుకోవాలండి. స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుంటే క్లీన్గా ఉంటుందండి. కట్ చేసుకోవడానికి చాలా యూస్ అవుతుందండి. కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చెస్ కోసం ఎక్స్ట్రా ఒక లైన్ వేసుకోవాలండి, ఒక 1/2 ఇంచ్. తర్వాత బ్లౌజ్ హైట్ అండి 13.5 ఇంచెస్. దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తుంటే టోటల్గా 14 ఇంచెస్ అండి. నేను అన్ని బ్లౌజెస్కి యాడ్ చేసి డైరెక్ట్గా లెంత్ డ్రా చేస్తానండి. 14 ఇంచెస్ తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలండి. తర్వాత మనం నార్మల్ 5 ఇంచెస్ అండి. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, ఓన్లీ ప్రిన్సెస్ కట్ అండి, బోట్ నెక్ కాదు. ప్రిన్సెస్ కట్కి 5 ఇంచెస్ తీసుకోవాలండి షోల్డర్. తర్వాత ఆర్మ్ హోల్ 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్ తీసుకొని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలండి. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం చెస్ట్ 30 ఇంచెస్ కదండి. చెస్ట్ 30 ఇంచెస్ డివైడెడ్ బై 4 అంటే 7.5 ఇంచెస్ అండి. ఒకే మెషర్మెంట్స్తో నేను డ్రా చేస్తున్నానండి. 3 టైప్స్ బ్లౌజెస్ ఒకే మెషర్మెంట్తో ఎలా డ్రా చేయాలనే దానికోసమే ఈ బ్లౌజెస్ చూపిస్తున్నానండి, సేమ్ మెషర్మెంట్స్తో. నడుము వచ్చేసి 24 అండి, సో 6. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా, తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా అండి. మనం నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే తీసుకుంటామో 3 డాట్ బ్లౌజ్కి అదే మాదిరి తీసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా సేమ్ మెషర్మెంట్స్, బ్యాక్ అలాగే వస్తుందండి. సేమ్ మెషర్మెంట్ సేమ్ అలాగే వస్తుందండి. తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం అండి, ఆర్మ్ రౌండ్ లోతు కోసం 1.25 ఇంచెస్ అండి. తర్వాత ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ చూడండి చాలా ఫినిషింగ్గా ఉంటుందండి. ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవాలండి. తర్వాత మనం నడుము లూజ్ 24 కదండి, 24కి 1 ఇంచ్ యాడ్ చేసుకున్న తర్వాత 24 అంటే 6 అండి, ప్లస్ 1 అండ్ 7 దాన్ని 2గా డివైడ్ చేసుకుంటే 3.5 ఇంచెస్ అండి. హైట్ 3.5 ఇంచెస్. సో 3.5 ఇంచెస్కి దగ్గర ఒక డాట్ అండి. ఇది బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్. సేమ్ అండి, 3 డాట్ బ్లౌజ్ మనం ఎలాగైతే కట్ చేసుకున్నామో అదే మరి డాట్ అలాగే తీసుకోవాలండి. తర్వాత మనము షోల్డర్ అండి, షోల్డరు 2.25 నెక్ కోసం తీసుకోవాలండి. 2.25 అండి షోల్డర్కి. షోల్డర్ నుంచి ఫుల్ షోల్డర్ నుంచి నెక్ కోసం 2.25 తీసుకొని, తర్వాత హైట్ నార్మల్ 9 ఇంచెస్ అండి. హైట్ నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే 3 డాట్ బ్లౌజ్ తీసుకున్నామో అదే మాదిరిగా తీసుకోవాలండి. హైట్ తీసుకొని నెక్ రౌండ్ నెక్ కాకుండా వేరే మోడల్ నెక్ కట్ చేస్తున్నానండి. చూడండి, రౌండ్ నెక్ ఆల్రెడీ కట్ చేసాం కదండి, సో నేను వేరే మోడల్ నెక్ని కట్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, పైనుంచి ఒక 3 ఇంచెస్ మెషర్మెంట్స్ తీసుకోవాలండి. కింద నుంచి ఒక 2 ఇంచెస్ హైట్ షేప్ కోసం అండి, నెక్ షేప్ కోసం ఇలా తీసుకోవాలండి. సైడ్ విడ్త్ వచ్చి 1 ఇంచ్ తీసుకోవాలండి నెక్ కోసం. తర్వాత ఆర్మ్ స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి నెక్. మనం ఇలా స్కేల్తో రౌండ్ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చండి. ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా నేను ఎలాగంటే చెప్పానో ఇప్పుడు అలాగైనా డ్రా చేసుకోవచ్చండి. లేకుంటే నార్మల్ స్కేల్ తీసుకొని, ఇప్పుడు 1 ఇంచ్ తీసుకున్నాం కదండి, కరెక్ట్గా నార్మల్ స్కేల్తో
అలాగైనా డ్రా చేసి, ఇది 2 నెక్ అండి, ఇలాగైనా డ్రా చేసుకోవచ్చు. నార్మల్ నెక్. ఇప్పుడు చూడండి ఇలా డ్రా చేసుకోవచ్చండి. స్కేల్ తీసుకుని స్ట్రైట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 2 నెక్ని మీకు లైట్గా డ్రాయింగ్ వేసానండి. ఇది వచ్చి స్ట్రైట్ స్కేల్తో తీసుకోవచ్చండి, లేదంటే ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంది కదండి, అలాగైనా రౌండ్ నెక్ కోసం రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చండి, లేదంటే స్ట్రైట్గా ఇలాగైనా తీసుకోవచ్చండి. ఇది 2 నెక్ను మీకు చూపించానండి, ఒకే మోడల్ 2 నెక్ చూపించానండి. ఇప్పుడు నేను స్ట్రైట్గా తీసుకుంటున్నానండి స్కేల్తో. ఆల్రెడీ రౌండ్ నెక్ కట్ చేసాం కదండి, అందుకని రౌండ్ కాకుండా స్కేల్తో స్ట్రైట్గా తీసుకొని కట్ చేస్తున్నానండి. మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగే నెక్ నుండి ఆర్మ్ రౌండ్, షోల్డరు, అలాగే ఎక్స్ట్రా వరకు స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. తర్వాత చిన్న చిన్న టక్స్ తీసుకోవాలండి. మనం ఎక్కడెక్కడైతే జాయింట్స్ చేస్తున్నామో అక్కడంతా టక్స్ అండి. ఇది 1 ఇంచ్కి, ఇది సైడ్ అండి, ఇది 14 ఇంచెస్ లెంత్ టక్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి బ్యాక్ చూడండి ఎలా పర్ఫెక్ట్గా నెక్ కుదురుతుందో. చిన్న బ్లౌజ్కి చాలా పర్ఫెక్ట్గా క్లీన్గా ఉంటుందండి బ్లౌజ్. చూడండి నెక్ షేప్ చాలా బాగా వచ్చింది చూడండి. ఇది బ్యాక్ అండి, ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. సో బ్యాక్ నెక్ అండి ఇది. ఇప్పుడు బ్యాక్ తీసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ మార్కింగ్ అండి. మనం బ్యాక్ తీసుకొని ఓపెన్స్ వచ్చి మన సైడ్ ఉండేలాగా తీసుకొని, మనం ఎలాగైతే బ్యాక్ తీసుకొని ఫ్రంట్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నామో అలాగే మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఫ్రంట్ కాబట్టి ఎక్స్ట్రా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకోవచ్చండి. తర్వాత మనం మొత్తం బ్యాగ్ని తీసుకొని అలాగే డ్రా చేసుకుంటామండి. చూడండి ఇప్పుడు బ్యాక్ షోల్డర్ మనం ఎంతైతే షోల్డర్ పెట్టామో అక్కడ కూడా షోల్డర్ మార్కింగ్ కరెక్ట్గా వేసుకోవాలండి. తర్వాత ఫ్రంట్ అండి, ఫ్రంట్ కోసం ఇది హుక్ పట్టీ కోసం అండి, ప్రిన్సెస్ కట్ హుక్ పట్టీ కోసం అండి. హుక్ పట్టీ కోసం మనం 0.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఫ్రంట్కి. తర్వాత నెక్ 7 ఇంచెస్ అండి, క్రాస్గా 7 ఇంచెస్ ఇంచ్ డెప్త్ తీసుకొని తర్వాత నెక్ని డ్రా చేసుకోవాలండి. ఇక్కడ కూడా రౌండ్ నెక్ కాకుండా వేరే నెక్ డ్రా చేస్తున్నానండి. ఆల్రెడీ రౌండ్ నెక్ డ్రా చేసాం కదండి 3 డాట్ బ్లౌజ్కి, సో దానివల్ల వేరే నెక్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ బ్యాక్ చాలా వరకు ఒకేలాగా ఉండేలాగా నెక్ డ్రా చేస్తున్నానండి. ఇది ఫ్రంట్ అండి, ఫ్రంట్ నెక్. తర్వాత బ్లౌజ్ డాట్ అండి, మెయిన్ ఇంపార్టెంట్ డాట్ అండి. 9.5 ఇంచెస్ అండి హైట్ డ్రా చేసుకోవాలండి. తర్వాత సైడ్ హుక్ పట్టీ నుంచి 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఈ 3 ఇంచెస్ పైనుంచి ఒక 9.5 ఇంచెస్ కరెక్ట్గా ఒకే దగ్గర ఒక చిన్న డాట్ తీసుకోవాలండి. తర్వాత దాన్ని స్ట్రైట్గా కిందకి డ్రా చేసుకొని, తర్వాత ఇటువైపు నుంచి 1/2 ఇంచి స్ట్రైట్గా డ్రా చేస్తున్నానండి కరెక్ట్గా. తర్వాత ఇటువైపు నుంచి 1.5 ఇంచ్ తీసుకోవాలండి. సైడ్కి 1.5 ఇంచ్ తీసుకొని హైట్ 1.5 ఇంచ్ తీసుకోవాలండి. ఇది ప్రిన్సెస్ కట్ కోసం 1.5 ఇంచ్ తీసుకొని కరెక్ట్గా చిన్న స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని మనము ప్రిన్సెస్ కట్ షేప్ మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఆర్మ్ రౌండ్ని స్ట్రైట్గా మార్క్ చేస్తున్నానండి ప్రిన్సెస్ కట్కి. నేనైతే అలాగే స్ట్రైట్గా వేసుకునేస్తానండి షేప్. మీకు తెలిసేదానికోసం మళ్ళీ స్కేల్తో మార్క్ చేశానండి.
ఇప్పుడు చూడండి ఫ్రంట్ లోతు కూడా మార్చేసానండి. తర్వాత మనము ఆమ్ రౌండ్ స్కేల్ ఉంది కదండి, ఆ స్కేల్ తీసుకొని ఈ డాట్ నుంచి ఆమ్ రౌండ్ వరకు మనం షేప్ డ్రా చేసుకోవాలండి. తర్వాత కింద డాట్ చేసాం కదండి, కింద హైట్కి, ఆ హైట్ నుంచి స్ట్రైట్గా నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా మనం ప్రిన్సెస్ కట్ షేప్ తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి డ్రాయింగ్ చాలా బాగా వచ్చింది చూడండి. ప్రిన్సెస్ కట్ చిన్న బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. తర్వాత 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ అండి ఎక్స్ట్రా కింద హైట్ కోసం హైట్ తీసుకున్నాం కదండి, అక్కడ నుంచి మనం షేప్ చేసుకోవాలండి. ఇక్కడ హుక్ పట్టి దగ్గర 0.5, అటువైపు వచ్చి 1 ఇంచ్ తీసుకోవాలండి. హైట్ షేప్ చేయాలండి. అప్పుడే మన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ చూడడానికి లుక్ చాలా బాగుంటుందండి. స్ట్రైట్గా అలా డ్రా చేసామంటే బాగోదండి చూడడానికి. సైడ్ తర్వాత మన ఫ్రంట్ చాలా బాగా వస్తుందండి. తర్వాత మనం ఎలాగైతే డ్రాయింగ్ వేసుకున్నామో అలాగే నెక్, అలాగే షోల్డర్, ఆమ్ రౌండ్, అలాగే సైడ్ అండి మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలండి. పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలండి. ఇది బిగినర్స్ కోసం అండి వీడియో, ఇది ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుందండి చిన్న సైజు బ్లౌజ్. తర్వాత వీడియోస్లో నేను 34, 36, 38 అలా సైజ్ వైజ్ అన్ని రకాల బ్లౌజెస్ కట్ చేసి చూపిస్తానండి. ఇది ఒకే మెషర్మెంట్స్తో ఎలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ కట్ చేసుకోవాలనే దానికోసమే నేను ఇన్ని రకాల బ్లౌజెస్ కట్ చేసి చూపిస్తున్నానండి, ఒకే మెషర్మెంట్ తీసుకొని. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ షేప్ అండి, షేప్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలండి. ఈ రెండు జాయింట్ అయ్యే దగ్గర చిన్న అకాట్ తీసుకున్నానండి. అది వచ్చి పర్ఫెక్ట్గా ఆ జాయింట్ అనేది అక్కడ అకాట్ అనేది రెండు అలా రావాలండి. ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ ఇలాగే రావాలండి. ఇలా వచ్చినప్పుడే చూసారా ప్రిన్సెస్ కట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అండి. చాలా బాగుంటుందండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. తర్వాత ఓపెన్ చేసి చూసామండి చూడండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ అండి, ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ చూడండి చాలా క్లీన్గా ఉందండి. చూసారా ఎలా ఉందో, చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఇది వచ్చి మన ప్రిన్సెస్ కట్ నార్మల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.